తస్మాదే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. పురాణాలు వెంకటాచలం వంటి క్షేత్రం లేదు, వెంకటేశ్వరుని వంటి దైవము లేడు అని కలియుగ ప్రత్యక్ష వరదుణ్ణి అత్యద్భుతంగా కీర్తించడం జరుగుతోంది. అటువంటి స్వామివారికి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మగుటాయమానమైనవి. బ్రహ్మోత్సవాలలో ఇక్కడ అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట ప్రసిద్ధ విద్వాంసులు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పక్షాన విచ్చేసి వారి గానామృతంతో ఓలలాడిస్తూ ఉన్నారు. విశేషించి తాళ్లపాక అన్నమాచారుల వారికి క్రోధినామ సంవత్సరంలో భగవంతుడు ఆయన చర్మచక్షువులకు గోచరమయ్యారు. అంటే భగవత్ సాక్షాత్కారాన్ని అన్నమయ్య క్రోధినామ సంవత్సరంలో పొందారు అనేటువంటిది శాసనాల్లో మనకు లభిస్తున్నది. ఇప్పుడు క్రోధినామ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి చాంద్రమానాన్ని అనుసరించి. కనుక ఇలాంటి పరమ పవిత్రమైన పాప లవిత్రమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో ఈ నాద నీరాజన వేదిక ఎంతోమంది మహనీయ కళాకారులు వారి యొక్క గానామృతం చేత వారి కళాభినయం చేత రంజింపజేసేటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క హృదయ రంజని అయినటువంటి ఈ వేదిక పైన ఈనాడు వాణి కళా సుధాకర, కలైమామణి, సంగీత కళాసారథి ఇత్యాది బహు బిరుదాంకితులైనటువంటి ప్రియా సిస్టర్స్గా లబ్ధప్రతిష్ఠులైనటువంటి షణ్ముఖ ప్రియ గారు, హరిప్రియ గారు వారి గానామృతాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అన్నమాచార్య ప్రాజెక్టు రికార్డింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా నేను వారికి సాదరంగా స్వాగతాంజలి ఘటిస్తూ ఉన్నాను. అలాగే వారికి ఈ యొక్క సంగీత విభావరిలో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు వైలిన్ పైన శ్రీ మైసూర్ వి శ్రీకాంత్ గారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మృదంగం పైన శ్రీ కూచిభొట్ల సాయి గిరిధర్ గారు, వారికి కూడా సాదరంగా నేను స్వాగతం తెలుపుతూ, ఘటం పైన సంగీతమణి శ్రీ మడిపక్కం మురళి గారు లబ్ధ ప్రతిష్ఠులు, వారికి కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తూ, ఒక గంట పాటు జహ్నుకన్యా ప్రవాహంలాగా, అంటే జహ్నుకన్యా అంటే తెలియకపోవచ్చు, గంగాలహరి ఎంత పవిత్రంగా ఉంటుందో, ఆ శివుని జటాజోటం నుంచి ఇలాతలాన్ని రంజింపజేయటానికి ఎలా వచ్చిందో అలాంటి అమృతోపమానమైనటువంటి సుధాధార ప్రియా సిస్టర్స్ గాత్రం ద్వారా మనం వినబోతూ ఉన్నాం. భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ప్రియుడు, వారే మనకు ఈనాడు ఈ అదృష్టాన్ని ప్రత్యక్షంగా అనుగ్రహించాడు అని చెప్పి భావిస్తూ ప్రియా సిస్టర్స్ని వారి గాత్రంతో అలరించవలసిందిగా నేను సాదరంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. श्रीमत्वदीय चरितामृतमन्नयार्य, श्रीमत्वदीय चरितामृतमन्नयार्य, पीत्वापि नैव सुहिता मनुजा नैव सुहिता मनुजा भवेयुः। त्वं वेङ्कटाचलपदेव भक्तिसारं श्रीताळपाक गुरुदेव, श्री ताळपाक गुरुदेव
నమస్తే హరి కృష్ణ మేలుకొను ఆది పురుష హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తరువాత నామము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తరువాత నామము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకొను నాయన మెల్లనే నీ తోడి బాలులది పిలిచేరు బడినాడను మేలుకొను నాయన మెల్లనే నీ తోడి బాలులది పిలిచేరు బడినాడను చాలు వేగలేవే చాలు నీకని తులు సరిపోదు వేలాయనాడి వేగలేవే హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తరువాత నామము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకో కను తెరవు నా తండ్రి కమలాప్తుడు దయించి వనితము వంచనము వడి తెచ్చెను కను తెరవు నా తండ్రి కమలాప్తుడు దయించి వనితము వంచనము వడి తెచ్చెను మొనసి నీ తండ్రి నీను ముద్దాడ చెలవీని ధనుజాత తగమేలు కోరే మొనసి నీ తండ్రి ముద్దాడ చెలవీని ధనుజాత తగమేలు కోరే హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తరువాత తప్పకిటు చూడు హరి కృష్ణ మేలు లేవే నా తండ్రి నీ లీలలిటు ఒగడేరు శ్రీ వెంకటాద్రివరి శ్రీరమణుడా లేవే నా తండ్రి నీ లీలలిటు ఒగడేరు శ్రీ వెంకటాద్రివరి శ్రీరమణుడా దేవతలు చదిన నారదములు ఆవలను పాడేరు ఆకాశమునందు దేవతలు చదిన నారదములు ఆకాశము పాడేరు ఆకాశమునందు హరి కృష్ణ మే
ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಸಿರುಲೊಸಗಿ ಚೂಡರು ಚಿರದಮಣೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಸಿರುಲೊಸಗಿ ಚೂಡರು ಚಿರದಮಣೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಪಾಲ ಜಲಧಿ ಪುಟ್ಟಿನ ಪದ್ಮಾಲಯೀಪೆ ಲಾಲಿತ ಶ್ರೀ ನಾರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀಪೆ ಪಾಲ ಜಲಧಿ ಪುಟ್ಟಿನ ಪದ್ಮಾಲಯೀಪೆ ಲಾಲಿತ ಶ್ರೀ ನಾರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀಪೆ ಮೇಲಿಮಿ ಲೋಕಮಾತೆ ವಿರಚಿತ ಮಗುವೈವೆ ಮೇಲಿಮಿ ಲೋಕಮಾತೆ ವಿರಚಿತ ಮಗುವೈವೆ ಈ ಲೀಲ ಲೋಕಮುಲೇಲೆ ಇಂದಿರೈಪೆ ಮೇಲಿಮಿ ಲೋಕಮಾತೆ ವಿರಚಿತ ಮಗುವೈವೆ ಈ ಲೀಲ ಲೋಕಮುಲೇಲೆ ಇಂದಿರೈಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಸಿರುಲೊಸಗಿ ಚೂಡರು ಚಿರತಮಣೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಘನ ಸಂಪದಲೊಸಗು ಕಮಲಕಾಂತೈಪೆ ಮನಸಿ ಜುಗನಿನ ರಮಾಫಲೀಪೆ ಘನ ಸಂಪದಲೊಸಗು ಕಮಲಕಾಂತೈಪೆ ಮನಸಿ ಜುಗನಿನ ರಮಾಸತೀಪೆ ಅನಿಶಂ ಮಾಯಲಿ ಮಹಾಹರಿ ಪ್ರೀಪೆ ಅನಿಶಂ ಮಾಯಲಿ ಮಹಾಹರಿ ಪ್ರೀಪೆ ಧನಧಾನ್ಯ ರೂಪ ಪುಷ್ಟಿ ತರುಣೀಪೆ ಧನಧಾನ್ಯ ರೂಪ ಪುಷ್ಟಿ ತರುಣೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ಸಿರುಲೊಸಗಿ ಚೂಡರು ಚಿರದಮಣೀಪೆ ಗರುಡಾದ್ರಿ ವೇದಾದ್ರಿ ಕಲಿಮೀಪೆ ರಚ್ಚಲ ಬೆಲಸಿ ನಟ್ಟಿ ರಮಾವನಿತೈಪೆ ಮಚ್ಚಿಗಗಳ ಮೇಲ್ಮಂಗಲೀಪೆ ರಚ್ಚಲ ಬೆಲಸಿ ನಟ್ಟಿ ರಮಾವನಿತೈಪೆ ಮಚ್ಚಿಗಗಳ ಮೇಲ್ಮಂಗಲೀಪೆ ಇಚ್ಚಟ ವೆಂಕಟಾದ್ರಿಗೆ ಅಹೋಬಲమునందు నిచ్చలు నవ్వు కొనిన నిదానము ఈపే ఇచ్చట వెంకటాద్రి అహోబలమునందు నిచ్చలు నవ్వు కొనిన నిదానము ఈపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులొసగి చూడరు చిరతమణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే
ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని పొలతి చంద్రవంక బొట్టు పెట్టబోయి సంధి మలసే గోరెత్తు చూచి మారిని నవ్వేను పొలతి చంద్రవంక బొట్టు పెట్టబోయి సంధి మలసే గోరెత్తు చూచి మారిని నవ్వేను కలిమి చంద్రగావి కట్టబోయి కట్టములో సలపు కనులగావి చూచి నవ్వేను కలిమి చంద్రగావి కట్టబోయి కట్టములో సొలపు కనులగావి చూచి నవ్వేను ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని అమరిన ముత్యాల హారములు పెట్టబోయి చెమట ముత్యాలు చూచి చెల్లెను అమరిన ముత్యాల హారములు పెట్టబోయి చెమట ముత్యాలు చూచి చెల్లెను కొమరే కడవిరును కొప్పున పోయి తమి పునవిరును రాజూచి కొంకెను కొమరే కడవిరును కొప్పున పోయి తమి పునవిరును రాజూచి కొంకెను ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని వీగుచు పరిమళము వెలది పూయగబోయి కాగిటి వాసన చూచి కరుణోవెను వీగుచు పరిమళము వెలది పూయగబోయి
నేడే నాగవల్లి నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి పాడుచు సోబానమాడు మనదే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి పాడుచు సోబానమాడు మనదే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి కనకాంబరుడతడు కనక కుచగిరి కొనబుగలని తరిగి గుముడే ఉందజము కనకాంబరుడతడు కనక కుచగిరి కొనబుగలని తరిగి గుముడే ఉందజము వరదరాముడతడు వరదలోచనగిరి ఘనమైన కంకణము కట్టరి చెలును నేడే పెళ్లి నేడే నాగవల్లి ఆడుచు శోభానపాడు మనదే చెలును నేడే పెళ్లి నేడే నాగవల్లి నీలవరుడుగతడు నీలకుంతలిగి చాలుకొని ఇద్దరికి జంట తగును నీలవరుడుగతడు నీలకుంతలిగి చాలుకొని ఇద్దరికి జంట తగును అలరైన శంకరుడు అతడికి కంపు కరటి లీలహారతులు ఎత్తరి చెలును నేడే పెళ్లి వేళ నాగవల్లి పాడుచు శోభానపాడు మనదే చెలును నేడే పెళ్లి వేళ జలదిశాయిగతడు జలధి కన్నెకయికే కలిగే నితరికి నొక్క కైవాడము జలదిశాయిగతడు జలధి కన్నెకయికే కలిగే నితరికి నొక్క కైవాడము అలరు శ్రీ వెంకటేశు అతడి మహాలక్ష్మి వెలయగల సిరి దీవిల్ చరెచెలును
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి గారు విచ్చేశారు. వారికి సభాపక్షాన స్వాగతాంజలి పలుకుతూ వారిని వేదిక పైన కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. सप्तगिरिवास सर्वलोकोद्धार सप्तगिरिवास सर्वलोकोद्धार शङ्खचक्रधारी शङ्खचक्रधारी शरणमीवे सप्तगिरिवास सर्वलोकोद्धार शङ्खचक्रधारी शरणमीवे वेङ्कटेश वेङ्कटेश शौरि संकटहारक वेङ्कटेश शौरि वेङ्कटेश 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 शौरि संकटहारक शेषशैलवास 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 श्रीनिवास सप्तगिरिवास सर्वलोकोद्धार शङ्खचक्रधारी शरणमीवे वेङ्कटेश सौरि संकटहारक श्रीशैलवास शेषशैलवास श्रीनिवास 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 शेषशैलवास श्रीनिवास निगम निगमान्तव निगमनोहर रूप निगम निगमान्तव निगमनोहर रूप नगराजगरुड श्रीनारायण निगम निगमान्तव निगमनोहर रूप नगराजगरुड श्रीनारायण
ಗೋವಿಂದ ನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ನಿ ಕೊಲುವರೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಿ ಕೊಲುವರೆ ಹರಿ ಅಚ್ಯುತ
జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున జల్లనపు పొడి జారపతిపై చల్లేర దివను జాజర జల్లనపు పొడి జారపతిపై చల్లేర దివను జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధముడి భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధముడి చేరువ పదిపై చిన్న పడతులు సారెము చల్లేరు జాజర చేరువ పదిపై చిన్న పడతులు సారెము చల్లేరు జాజర జగడపు చనముల
పెండ్లిగిని బలసి అంకుర పణమదివో విలయగలక్ష్మీ విపురి పెండ్లిగిని బలసి అంకుర పణమదివో కలలుని చేరు హర్షదలవి చెలివై కొనరు శ్రీ వైష్ణవులు కలలుని చేరు హర్షదలివి చెలివై కొనరు శ్రీ వైష్ణవులు వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలంకనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలంకనిదే నడచి పరుషలు నానాముఖముల ముడుపులు చరువరు ముయిగనములు నడచి పరుషలు నానాముఖముల ముడుపులు చరువరు ముయిగనరులు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరని మహిమల దేవకి సుతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరని మహిమల దేవకి సుతుడు అంతరింత కొల్లేదర అరచేది మాణిక్యము పంతమాడే కంసుని
ఓం నమో వెంకటేశాయ. ద్రాక్ష రసంబు కన్న మధుధారల కన్న సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్న మహామధురమ్ములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికి అంజలించదన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరంలో 365 రోజులుంటే 470కి పైగా ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. అటువంటివి బ్రహ్మోత్సవాలు శిఖరాయమానంగా నిలుస్తూ ఉంటాయి. అంటే ఇన్ని ఊరేగింపులు ఇన్ని తిరువీధి ఉత్సవాలు జరిగినా కూడా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరిగినటువంటి ఘనత స్వామివారి ఉత్సవాల్లో మరొక ఉత్సవాలకు లేవు. అటువంటి మహోత్సవాలలో ఈ అన్నమయ్య సంకీర్తన లహరి ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది అని చెప్పి నేను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి గారు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సహృదయ శిరోమణిగా అందరి చేత మన్ననలు పొందుతూ ఉన్న సిహెచ్ వెంకయ్య చౌదరి గారిని కలిసి ఆ ఇన్విటేషన్ని ఇచ్చాను. నేను ఇవ్వంగానే వారు ఇన్విటేషన్ చూసి దాంట్లో నాకు బాలకృష్ణ ప్రసాద్ గారు తెలుసు, అలాగే ప్రియా సిస్టర్స్ కూడా వారి పాటలు కూడా నేను వింటూ ఉంటాను అని చెప్పారు. నేను రాత్రి మళ్ళా వారిని తిరువీధి ఉత్సవాల్లో ప్రార్థించాను, అయ్యా మీ సమయం పరిమితంగా ఉంటుంది, బ్రహ్మోత్సవాలు లక్షలాది మంది భక్తులతో ఆ పర్యవేక్షణ మీరు చేయవలసినటువంటి అవసరం ఉన్నది, అయినప్పటికీ మీరు వచ్చి కళాకారులను సత్కరించాలి అని అంటే వారు వస్తాను అన్నారు. అలా వస్తాను అని అధికారులు అంటూ ఉంటారు, కానీ వచ్చి చూపించినటువంటి వారు సిహెచ్ వెంకయ్య చౌదరి గారు. వారికి నేను అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు పక్షాన డైరెక్టర్గా కృతజ్ఞతాంజలు ఘటిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో వారు 4 మాటలు మాట్లాడవలసిందిగా, తరువాత వారి అమృత హస్తాల మీదుగా ఈ కళాకారులందరినీ కూడా సత్కరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఈరోజు అన్నమయ సంకీర్తన లహరి అన్నమాచార్య ప్రాజెక్టు కింద తిరుమల తిరుపతి దేవస్థానం ప్రియా సిస్టర్ వాళ్ళ బృందాన్ని పిలిచి ఈ గోష్ఠి అంటే ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషపడే విషయం. ప్రత్యక్షంగా మీరందరే కాకుండా పరోక్షంగా ఎస్విబిసి ఛానల్ ద్వారా కోట్లాది మంది అన్నమాచార్య కీర్తనలు వినే అవకాశం అదృష్టం కలిగింది. ఇందుకు అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 15, 16వ శతాబ్దంలో అన్నమాచార్యగా భగవంతుడి పైన
వెంకటేశ్వర స్వామి మీద భక్తితో పామరులకు, సామాన్య భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా, సామాన్య భక్తులకు అర్థమయ్యే విధంగా భాషలో సంకీర్తనలు పాడాడు. వాటన్నిటిని కూడా వెలికితీసి చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తూ, దేవుడి మీద భక్తితో ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో అగ్రగణ్యులు ప్రియా సిస్టర్స్. మేము కూడా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు వాళ్ళ పాటలు వింటూ ఉంటాం. అదేవిధంగా విభీషణ్ శర్మ గారికి కూడా చెప్పాను, స్వామివారి పాటలు ఎవరు పాడినా వింటుంటాం. దానిలో గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిని, అలానే గరిమెళ్ళ ప్రసాద్ గారు పాడింది, అలానే ప్రియా సిస్టర్ గారు పాడిని ప్రత్యేకంగా వింటూ ఉంటాం. మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, భక్తిభావంతో ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాయి. మనమంతా రోజంతా పనిచేసే అవకాశం కల్పించే వాయిస్ వాళ్ళందరిది కూడా. సో టీటీడీ తరపున ప్రియా సిస్టర్స్ కానీ వాళ్ళ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ, వాళ్ళు కూడా సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇదే విధంగా అన్నమాచార్య కీర్తనని, భక్తి పదాలను మరింతగా విస్తృతం చేసి సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమో వెంకటేశాయ. ఇప్పుడు పెద్దలు అదనపు కార్యనిర్వహణాధికారి గారు వారి అమృత హస్తాలపైన ముందుగా ఈ కచేరీని నిర్వహించినటువంటి షణ్ముఖ ప్రియ గారు, హరిప్రియ గారు, వారి ఇరువురికి కూడా సత్కారాన్ని అందజేస్తారు. నిజంగా కలైమామణి, సంగీత కళాసారథి, వాణి కళా సుధాకర ఇలాంటి ఎన్నో బిరుదులు కలిగినటువంటి వారు. అలాంటి ప్రియా సిస్టర్సు ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చారు. తర్వాత ముఖ్యంగా అదనపు కార్యనిర్వహణాధికారి గారికి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. మనము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సార్ కేవలం వారికి పారితోషికం ఏమీ ఇవ్వడం లేదు, దారితోషికం మాత్రం ఇస్తున్నాం, లిమిటెడ్ టు సెకండ్ ఏసీ అంతే. అంటే వారు కేవలం తమరు అనుగ్రహించినటువంటి మీ అమృత హస్తాలతో ఇచ్చినటువంటి ఆ వసతి సదుపాయము, మళ్ళా దర్శనము, వాటిపైన అపేక్షతో వచ్చారు తప్పించి వారు ఈ యొక్క ధనం ఉద్దేశ్యంతో రాలేదు. కనుక వారు ఇప్పుడు శ్రీనివాస స్వామి వారి యొక్క నిరంతర సాధనలో ఉండేటువంటి దివ్యమైనటువంటి మహనీయులు అందరూ కూడా ఎంతోమంది ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు, సత్కారాలు పొందుతూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని ఆలోచించాలి, ఇది చాంద్రమానంలో క్రోధినామ సంవత్సరం. ఇందాక కూడా నేను మనవి చేశా. అంటే అన్నమయ్య ఎప్పుడు క్రోధినామ సంవత్సరంలో భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించాడో అప్పటి నుంచే ఆయన పాటలు వెంకటేశ్వర స్వామి పైన అవిచ్ఛిన్నంగా పాడటం ప్రారంభించి 32,000 కీర్తనలు పాడాడు. కనుక మళ్ళా క్రోధినామ సంవత్సరంలో ఈ తిరుమల ఆలయ పాలనాధికారిగా వెంకయ్య చౌదరి గారు రావటం, వారు సంగీత సాహిత్యాభిమాని కావటం, వారు ఈ ఉత్సవాల్లో ఇలా విచ్చేసిన కళాకారులను స్వయంగా సత్కరించడానికి రావటం చాలా మీరందరూ కూడా హర్షించదగ్గ అంశంగా పరిగణిస్తూ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారి ద్వారా శ్రీవారి శేషవస్త్రాన్ని ముందుగా సోదరీమణులకు కప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రసాదం ఎవరా? ప్రసాదం ఎవరా? పుష్పగుచ్చు. నాకు ఇప్పటికీ కూడా ఎన్నో దశాబ్దాలుగా ఉన్నాను, ఎవరు హరిప్రియ గారో ఎవరు షణ్ముఖ ప్రియ గారో తెలియదు.
వారు హరిప్రియ గారు, మీరు షణ్ముఖప్రియ గారు. హరిప్రియ గారికి సత్కారం జరిగింది. తరువాత వైలిన్ పైన సహకరించిన మైసూరు శ్రీకాంత్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే గాయకులు చక్కగా పాడుతూ ఉన్నారు అని అంటే పక్కన వాయులీన విద్వాంసుల యొక్క సహకారం కూడా చాలా అవసరం. కనుక ఎదుర్కొన్నారు సార్. సరే, శ్రీకాంత్ గారు సార్. సార్ వీరికి సత్కారం సార్. శ్రీకాంత్. తరువాత మృదంగం పైన కూచిభట్ల సాయి గిరిధర్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. సాయి గిరిధర్ గారు, త్యాగరాజస్వామి వారు అంటారు సొగసుగా మృదంగ తాళము అని. అంటే పక్కన మంచి మార్దంగికులు ఉంటే పాడేవారికి గొప్ప సహకారం లభిస్తుంది. అలాగే ఘటం పైన సంగీతమణి శ్రీ మడిపక్కం మురళి గారు. వారు కూడా చెన్నై సార్, చాలా ప్రసిద్ధులు. సంగీతమని శ్రీ మడిపక్కం మురళి గారు. చాలా ధన్యవాదాలు. ఇటువంటి సమయంలో వారు రావటం అనేటువంటిది మనం అందరం కూడా సంతోషించదగిన అంశం. అయితే వారికి ఇష్టం లేనటువంటి పని మనం ఒకటి చేస్తున్నాం. ఎందుకంటే అతిథిగా వారిని ఆహ్వానించాం. ఆతిథేయులుగా మనందరికీ ఒక బాధ్యత. వారిని కూడా ఒక దుశ్శాలతో సత్కరిద్దాం. చాలా తీసుకో సార్.